పవన్ గారు ఆయన వ్యక్తిగత ఆలోచన చేసినటువంటి అభిప్రాయం ఏంటంటే ఈ సమస్యని మళ్ళీ ప్రభుత్వం మీద ఆరోపణ చేసి సినీ ఇండస్ట్రీస్ కు ఇబ్బంది చేసి ఇప్పుడు ఆ, అనేక పిక్చర్స్ లో రాబోతున్నాయి వాటన్నిటికి కూడా రెచ్చగొట్టి మనం ఇబ్బంది పెట్టొద్దు అనేటువంటిది సామరస్యపూర్వకంగా వారు రెండింటిని బేస్ చేసుకొని మాట్లాడారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వారు లేటుగా స్పందించినా కూడా కొంత లోతుగా అధ్యయనం చేసి ఈ సమస్యని ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దనే అభిప్రాయం వారికి ఉండొచ్చు. రెండోది ఏంటంటే ఆయన సినీలో అనేక సంవత్సరాలుగా పనిచేసి ఆయన కూడా అవగాహన ఉన్నాయి కాబట్టి ఆయన ఇండస్ట్రీని కాపాడుకోవాలి, ప్రభుత్వంతో సయోధ్యగా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే ఈ రెండు ఉన్నప్పుడే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది, వాళ్ళ అభిమానులకు మేలు జరుగుతుంది, ప్రేక్షకులకు కూడా మేలు జరుగుతుంది అనే అభిప్రాయంతో వారు మాట్లాడారు. ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటిది ఏంటంటే రేవంత్ రెడ్డి లోపల ఏమంతా మంచిగా కనపడ్డది అనేటువంటిది అంటే ఆయన పొలిటికల్ గా ఈ 6 గ్యారంటీలు ప్రభుత్వ తీరు ఇలా అనేక గురుకుల స్కూళ్ళల్లో విద్యార్థులు ఒక సుమారుగా 40 మంది దాకా చనిపోవడం. సరే, ఇక రాజకీయంగా ఎట్లా ఉంటుందంటే అంశం వేరు రాజకీయం వేరు. ఇప్పుడు అంశం వేరు రాజకీయం వేరు. ఏదున్నా ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడిన అంటే మీరు ఆచార్య గారు నేనేమంటున్నా ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్కి సంబంధించి కూడా సీనియర్ నాయకులు బీజేపీ మీ సీనియర్ నాయకులు మీరందరూ కూడా స్పందించారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, కక్ష సాధింపు చర్యలు చెప్పబోతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మొదలు మాట్లాడిన తీరు వేరు, ఆయన అనుసరించిన తీరు వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న తీరు వేరు. ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళందరూ కలిసిన తర్వాతనో లేకపోతే ఈ వాళ్ళ లోపల ఏ రకమైనటువంటి పరివర్తన చెందిందో కానీ ముఖ్యమంత్రి కూడా మరి ఆయన ఫస్ట్ చాలా వ్యంగ్యంగా అసెంబ్లీలో ఆయన కాలు పోయిందా చేయి పోయిందా అంటే ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడడం కూడా కాదు. అంటే సంఘటన జరిగింది, నువ్వు యాక్షన్ తీసుకున్నావు, కేసు బుక్ చేసినావు, జైలుకు తోలిచ్చినావు, ఓకే, ఇక అంతవరకే. కొట్టుకున్న తర్వాత ఇంకా అక్కడ ఢిల్లీలో ఈడ ఆడ మాట్లాడడం అనేది ఆ దాన్ని బట్టి చూసి ప్రజలు కావాలనే చేస్తున్నాడు అనే భావన వచ్చింది. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు చూస్తే ఇండస్ట్రీని ప్రభుత్వాన్ని రెండింటిని ముందుకు నడిపియాలనేటువంటి భావనతోటి వారు మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఎవరున్నా కూడా అలాగనే చేసేవారు ముఖ్యమంత్రి అనేది నిన్న చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి కేసు చేయొచ్చు, అక్కడ పోలీసులు కేసు చేయించవచ్చు, అక్కడ యాక్షన్ తీసుకునే దాంట్లో ఎవరం తప్పుపడతలేము. ముఖ్యమంత్రి అసహనంగా మాట్లాడడం, ఇప్పుడు ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడడం, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అడిగినప్పుడు అక్కడ మాట్లాడడం అది కొద్దిగా అసహనం అనిపించింది. ఇవాళ ఉన్నంత ఫేర్ గా నిన్న మాట్లాడుతూ రామ్ చరణ్ అల్లు అర్జున్ వచ్చి నాకు చాలా క్లోజ్ మిత్రులు అని మాట్లాడింది కదా. ఏది ఏమున్నా మిత్రుడైనా చట్టం పని చేసుకుంటది, నువ్వు చెప్పినా చేసుకుంటది, నువ్వు చెప్పకుండా చేసుకుంటది. కానీ ఆయన అప్పుడు మాట్లాడిన తీరు వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న తీరు వేరు. ఇది స్పష్టం.